హలో అండి, అందరికీ నమస్కారము. ఈరోజు రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ పచ్చడి చేశాను. చాలా బాగా వచ్చిందండి టేస్ట్. మనకు కర్రీస్ ఎప్పుడు సడన్గా లేనప్పుడు కానీ, లేదంటే ఏదన్నా పప్పుచారులోకి కానీ కొంచెం చట్నీ లాగా ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు, ఇప్పుడు కాలీఫ్లవర్స్ బాగా దొరుకుతున్నాయి కదా, ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట. నేను పెట్టాను, చాలా బాగా వచ్చింది. అందుకోసమే మీకు చూపిద్దాము అని చెప్పేసి అయితే ఈ వీడియో తీశాను. ప్రాసెస్లోకి అయితే వెళ్ళి చూసేద్దాం రండి. ఇక్కడ నేనైతే మార్కెట్లో ఒక కాలీఫ్లవర్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 30 రూపీస్ అలా పడింది అనమాట. 40 రూపీస్ అలా పడింది. వాటిని మొత్తం కూడా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాను. ఒకవేళ మీరు పెద్దగా ఉంచాలి అనుకుంటే ఉంచవచ్చు. నేనైతే మీడియం సైజులో అయితే కట్ చేసుకున్నాను అన్నమాట. తర్వాత గ్యాస్ ఆన్ చేసి వాటర్ అయితే కొన్నని పెట్టుకున్నాను అన్నమాట. ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక చెమ్మడు వరకు వాటర్ తీసుకుని కొంచెం సాల్ట్ అనేది అయితే వేసుకున్న తర్వాత నీళ్ళు వేడి అయిన తర్వాత బాయిల్ అవుతున్నప్పుడు ఈ కాలీఫ్లవర్ అయితే కట్ చేసుకున్న కాలీఫ్లవర్ అయితే నేను వేసుకున్నాను. ఎందుకనంటే అందులో ఏమైనా డస్ట్ కానీ ఏమన్నా పురుగులు కానీ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా పోతాయి అని చెప్పేసి అయితే నేను ఈ విధంగా చేశాను. దాంట్లోకి వేసుకుని ఎక్కువసేపు ఉంచకుండా జస్ట్ ఒక 1 మినిట్ అలా ఉంచేసి చూసారు కదా, వెంటనే కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం కూడా ఒకసారి అటు ఇటు అనుకున్న తర్వాత మనం వాటిని అయితే తీసేయాలన్నమాట. ఎక్కువసేపు ఉంచితే మనకు కాలీఫ్లవర్ ముక్కలు అనేవి మెత్తబడిపోతాయి. అలా కాకుండా వెంటనే తీసేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. వాటర్ నుంచి తీసేసి తర్వాత వచ్చేసి మనము పచ్చడిలోకి కావాల్సినవి ఫ్రై చేసుకుందాము. మళ్ళీ అదే గ్యాస్ ఆన్ చేసుకొని చిన్న కడాయి అనేది పెట్టుకున్నాను. దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం మెంతులు కూడా తీసుకొని ఈ విధంగా దూరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది మెంతు పిండి అన్నమాట. మెంతు జీలకర్ర పిండి వేస్తే బాగుంటుంది కదా. వేసుకున్న తర్వాత అవి పక్కన పెట్టుకుని అవి చల్లారనివ్వాలి. అవి చల్లారే లోపల ఈలోపు పోపు పెట్టుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ మనము అదే కడాయిలోకి నేను ఇక్కడ ఒక 1/2 కేజీ వరకు అయితే ఆయిల్ తీసుకొని అంటే 250 గ్రామ్స్ తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెము జీలకర్ర, ఆవాలు, మెంతులు, అలాగే ఒక 4-5 ఎండుమిర్చి, కొంచెం వెల్లుల్లి కూడా వేసుకున్నాను. ఒక వెల్లుల్లిపాయ అనేది వేసుకున్నాను. తర్వాత కొంచెం ఇంగువ అనేది కూడా వేసుకున్నాను అన్నమాట. పోపు అనేది మనకు రెడీ అయింది. తర్వాత ఆ పోపును మనం చల్లారనివ్వాలి. గ్యాస్ ఆఫ్ చేసుకొని అది చల్లారే లోపల మిగతా ప్రాసెస్ అనేది చూసేద్దాం రండి. ఇక్కడ కాలీఫ్లవర్ మనము వాటర్ నుంచి తీసాం కదా, వాటిని ఈ విధంగా క్లాత్లోకి వేసుకోవాలన్నమాట. తడి ఏమీ లేకుండా ఆరబెట్టుకోవాలన్నమాట. మనం ఒక 1 అవర్ అట్లా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత వాటిని తీసిన తర్వాత మళ్ళీ ఒక గిన్నెలోకి తీసుకొని ఇక్కడ నేను టీ గ్లాస్ తోటి 1.5 వరకే కారం అనేది తీసుకున్నాను. మీరు మీ టేస్ట్కు తగినంత తీసుకోండి. తర్వాత ఇక్కడ 1/2 కప్పు వరకు సాల్ట్ అనేది అయితే వేసుకున్నాను. ఎందుకంటే నాకు కారంలో కొంచెం సాల్ట్ కూడా కలిసింది కాబట్టి 1/2 కప్పు వరకు అయితే నేను తీసుకున్నాను. తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు తీసుకున్నాను. తర్వాత మనం ఇంతసేపు మెంతులు, జీలకర్ర మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మెంతు పిండి అనేది కూడా వేసుకోవాలన్నమాట. ఇక్కడ వేసుకున్న తర్వాత మనం నిమ్మకాయలు రసం పిండుకున్నాం కదా, ఇక్కడ నేను ఒక పెద్ద సైజు 2 నిమ్మకాయలు తీసుకున్నాను. అవి మొత్తం కూడా రసం అనేది తీసుకోవాలన్నమాట. ఈ విధంగా ఆ రసం అనేది ఇందులోకి వేసుకోవాలన్నమాట. వేసుకొని అంతా ఒకసారి ఈ విధంగా స్పూన్ సహాయంతో కలుపుకోవాలి. మొత్తం ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట. చూసారుగా, వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. చెయ్యి సహాయంతో కూడా కలుపుకోవచ్చు. కాకపోతే కారం మంట మండుతుందని చెప్పేసి నేను స్పూన్తో కలిపాను. తర్వాత మనము పోపు పెట్టుకున్నాం కదా, మనం ఈ ప్రాసెస్ చేసే లోపల మనకు ఆయిల్ అనేది కూడా పోపు చల్లారిపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా మళ్ళీ ఒకసారి ఈ కాలీఫ్లవర్ ముక్కలోకి వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కిందికి మీకు అనుకుంటూ ఈ విధంగా మొత్తం ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఆయిల్ సరిపోకపోతే ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని పక్కన పెట్టాలన్నమాట. 1 డే 2 డేస్ అలా పెట్టినాం అనుకోండి, మనకు ఆయిల్ అనేది ముక్కలకు మంచిగా పట్టి ఆయిల్ అనేది సపరేట్గా మంచిగా పచ్చడి అనేది బాగుంటుంది. చూసారుగా, నేను 1 డేకే చూసాను అన్నమాట. మా పిల్లలు ఎక్కువసేపు ఆగలేదన్నమాట. నేను మార్నింగ్ అంటే ఈవినింగ్ వరకు పెట్టేశాను. మార్నింగ్ చూసారుగా ఈ విధంగా అయిందనమాట. వేడి వేడి అన్నంలోకి ఈ విధంగా పచ్చడి వేసుకొని తిన్నట్లయితే అసలు 2 ముద్దల పచ్చడితో తింటే ఆ టేస్ట్ వేరండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.